ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం ఉక్కు నగరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాక్షిగా జరిగిన ఒక ఘోర ప్రమాదం ఇప్పుడు పలు కార్మిక కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది. నిన్నటి వరకు తమతో కలిసి పనిచేసిన తోటి కార్మికులు ఈ రోజు ప్రాణాలు లేకుండా పడి ఉండడం చూసి ఉక్కు నగరం ఒక్కసారిగా కన్నీరు మున్నీరవుతోంది. అసలు ప్లాంట్ లో ఏం జరిగింది? మేనేజ్మెంట్ భద్రతా ప్రమాణాలను గాలి కొదిలేసిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు కనీసం సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మనుషులు చనిపోతే ఆ విషయాన్ని దాచిపెట్టి మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా వేరే చోటికి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయటం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? కూటమి ప్రభుత్వంలో అధికారుల మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక, ప్రాణాలతో ఉన్నారో లేదో చెప్పే నాథుడు లేక బాధితులు ప్లాంట్ వద్దకు పరుగులు తీశారు. అక్కడ బాధితులను ఓదార్చాల్సింది పోయి, వారికి నమ్మకం కలిగించాల్సింది పోయి, భారీగా పోలీసులు మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధలో ఉన్న కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు అధికారులను నిలదీస్తుంటే వారిపై పోలీసులు ప్రతాపం చూపించటం ఏంటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు, బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మేం మా ఆవేదనను వ్యక్తం చేయడానికి వచ్చాం, మా తోటి ఉద్యోగులు చనిపోయారనే బాధతో వచ్చాం, మాపై కాదు మీరు చూపించాల్సింది, లోపలున్న బాడీలకు రక్షణ కల్పించండి, కనీసం ఆ మృతదేహాలనైనా మాకు చూపించండి అంటూ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించారు. చనిపోయిన వారి వివరాలు దాచటం వెనుక ఎవరిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది? తప్పెవరు చేసినా తప్పే, అది అధికారులైనా మేనేజ్మెంట్ అయినా ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇక ఈ మొత్తం ఘటనలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఒక ప్రధాన అంశం గురించి మాట్లాడుకోవాలి. ఒక సామాన్య కార్మికుడు, పవన్ కళ్యాణ్ ను ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముకున్న ఒక సొంత అభిమాని పడిన గుండె కోత ఇప్పుడు అందరినీ కాల్చివేస్తోంది. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు చేయటం, బురద జల్లుకోవటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఒక పార్టీ జెండాని మోసి రక్తం చిందించి ప్రేమించిన సొంత డైహార్డ్ ఫ్యాన్ తిరగబడితే ఎలా ఉంటుందో ఈ వీడియో నిరూపిస్తోంది. ఆ బాధితుడు కెమెరా ముందుకొచ్చి తన చేతిపై పచ్చబొట్టుగా వేసుకున్న పవనిజం అనే అక్షరాలను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్న దృశ్యం ఎవరినైనా కదిలిస్తుంది. చిన్నప్పటి నుంచి చదువు లేదు, సంధ్య లేదు, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ కోసం దెబ్బలు తిన్నాం, పోలీసులతో తన్నులు తిన్నాం, కానీ ఈ రోజు మా ఇల్లు పోయింది, మా జీవితాలు రోడ్డున పడ్డాయన్నయ్య, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకు దక్కింది ఇదేనా అంటూ అతను ఏడుస్తూ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అవును, సదరు అభిమాని అడుగుతున్న ప్రశ్నల్లో 100% న్యాయం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరోనో లేదా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే నాయకుడో కాదు. ఆయన ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో నేనున్నాను, మీకోసం వస్తాను, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాను అని చెప్పిన మాటలను నమ్మి జనసేనకు, కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి తమ సొంత మనుషులు చనిపోయి రోడ్డుపై ఏడుస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించటం లేదని బాధితులు నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ లీడర్, ఇలాంటి లీడర్ ఎక్కడా చూడలేదు అన్నారు కదా, మరిప్పుడు మా జీవితాలు రోడ్డున పడితే ఎక్కడున్నారు మీ లీడర్ అంటూ అక్కడున్న మహిళలు, కార్మికులు హోమ్ మినిస్టర్ ను, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ప్రజల పక్షం, అధికారంలోకి వచ్చాక పీఠాల పక్షం అనే చందంగా కూటమి నేతల తీరు ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కానీ ప్రతిసారి ఏదో ఒక కమిటీ వేయడం, చేతులు దులిపేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అక్కడ చనిపోయింది కేవలం కార్మికులు కాదు, ఆ కుటుంబాలను నమ్ముకున్న భార్య, పిల్లలు, ముసలి తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. వారికి 5,000 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు అని బాధితులు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులు మారవచ్చు, కానీ వ్యవస్థలో ఉన్న లోపాలు మారకపోతే నష్టపోయేదెప్పుడు సామాన్య ప్రజలే. గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే నిలదీసిన పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు మీరు స్వయంగా భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇంత పెద్ద తప్పు జరుగుతోంటే, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంటే ఎందుకు మౌన వ్రతం వహిస్తున్నారు? మీ సొంత అభిమాని గుండె పగిలి రోడ్డు మీద ఏడుస్తున్న దృశ్యాలు మీ దాకా చేరలేదా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
తక్షణమే ఈ ఘటనపై స్పందించాలి. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూడాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అలాగే బాధ్యులైన మేనేజ్మెంట్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చింది చట్టాన్ని అమలు చేయడానికే గాని అధికారుల తప్పులను కప్పిపుచ్చడానికే కాదు. తప్పు ఎవరు చేసినా అది సొంత ప్రభుత్వమైనా సరే ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి సొంత అభిమానే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని ఈ రకంగా రోడ్డుపై నిలదీయటంపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మరిన్ని నిజాయితీ గల పొలిటికల్ అనాలిసిస్ మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.